హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 13వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకుల జీవితంలో ఇలా జరగబోతుంది. ఇదే జరగబోతుంది. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. ఎందుకు ఇలా అంటున్నారు అంటే గనక మీరు ఈ రోజున ఎన్నో విషయాల్లో ఈ జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ప్రమాదం జరుగుతుంది, మానసిక అశాంతి కలుగుతుంది. మీరు ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త పాటిస్తే గనక మీ జీవితం బాగుంటుంది, సంతోషం వెళ్లి విరుస్తుంది, మీతో పాటుగా మీ కుటుంబంలో సైతం కూడాను అని జ్యోతిష పండితులు నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే అసలు కుంభరాశి వారి జాతకులు ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటో తెలుసా? మౌనంగా ఉండాలి. అవునండి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఈ రోజున మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. మీరు ఈ రోజున మౌనంగా ఉంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఖచ్చితంగా సాధిస్తారు. విజయం వరిస్తుంది మిమ్మల్ని. అయితే అసలు ఎటువంటి పరిస్థితులు ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు తారస పడబోతున్నాయో, ఎలా ఉండాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో, అలాగే ఈ పరిస్థితుల నుంచి మీరు బయటపడాలి అంటే గనక ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ పరిహారం మీకు ఉపయోగపడుతుందో, ఆ పరిహారం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులు జన్మతః కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. ఈ యొక్క లక్షణాలను మార్చడం ఎవ్వరి తరము కాదు. కానీ మీ యొక్క అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ప్రత్యేకించి ఈ రోజున మాత్రం చాలా శ్రద్ధ వహించాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే గనక ఎన్నో రకాలైనటువంటి చిక్కులు, సమస్యలు మీకు ఎన్నో రకాలుగా ఇబ్బందులను కలగజేస్తాయి. ఈ రోజున ప్రత్యేకించి మీరు ఎన్నో రకాల విషయాల్లో మాత్రం ఈ జాగ్రత్త పాటించాలి. మౌనంగా ఉండండి. కుంభరాశి వారి జాతకులకు జన్మతః వచ్చినటువంటి కొన్ని అవలక్షణాలు ఏమిటంటే, కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కోపం ఎక్కువగా రావడమే కాదండి, ఎదుటి వారిని ఆ కోపంలో ఎలా మాట్లాడతారో, ఏ విధంగా మాట్లాడతారో, ఎలా తూలనాడతారో కూడా వీరికే గుర్తు ఉండదు. అంతటి కోపం కుంభరాశి వారి జాతకులకు ఉంటుంది. అలాగే ఆవేశంలో ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు కూడాను ఇబ్బందులను కలగచేయడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల్లో సృష్టించే అవకాశం ఉంది. మీరు ఇలా ప్రవర్తించే ఈ తీరుతోనే ఎన్నో రకాలైనటువంటి శత్రువులను మీరు తయారు చేసుకుంటున్నారు. ఈ విషయం మీకు అవగతమయ్యేటప్పటికీ చేతులు కాలిపోతాయి. ఆకులు పట్టుకున్న ప్రయోజనం అనేది అస్సలు ఉండదు. పెద్దవారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడాను హెచ్చరిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో మీ కన్న తల్లిదండ్రులు, మీ యొక్క పెద్దవారు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. కోపాన్ని తగ్గించుకోమని చెప్తూనే ఉన్నారు. తన కోపమే తన శత్రువు అన్న చందన ఈ యొక్క కుంభరాశి జాతకుల యొక్క తీరు అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ రోజున మాత్రం కుంభరాశి వారి జాతకులు అన్నింటా మౌనంగా ఉండాలి. ఎదుటి వారు ఏదైనా తప్పిదంగా మాట్లాడినా కూడా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మౌనంగా ఉండండి. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా కుంభరాశి జాతకులకు అధికంగా ఉంటుంది. ఈ రోజున కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు నష్టం కలగచేసే విధంగా శత్రువులు ఎన్నో రకాలైనటువంటి విశ్వ ప్రయత్నాలు ఈ రోజున చేయబోతున్నారు.
ఉద్యోగ జీవితంలో ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీరు అస్సలు ఎదుటి వారితో ఏ విధమైనటువంటి మాటామంతి కార్యక్రమాన్ని పెట్టొద్దు. అలాగే ఎవరి గురించి చెడుగా మాట్లాడవతో మీ యొక్క పనిని మీరు చేసుకుని వచ్చేయండి. నీతి నిజాయితీతో ఉండండి. ఏ మాత్రము కూడా ఈ రోజున స్వార్థపూరితంగా వ్యవహరించవద్దు. మీ కింద స్థాయి ఉద్యోగుల పట్ల మీరు కాస్తంత కనికరాన్ని కలిగి ఉండాలి. ఎదుటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే గనక సహోద్యోగులకు వారి యొక్క సమస్యను తీర్చే నైపుణ్యం మీ వద్ద ఉంటే గనక ఆలస్యం చేయొద్దు. మీరు వారికి ఈ రోజున తగిన సహాయ సహకారాలు అందచేయండి. అలాగే మీరు ఈ రోజున మాత్రము ఎటువంటి విభేదాల విషయంలో కూడాను తగాదాల విషయంలో కూడాను మీరు తలదూర్చే ప్రయత్నం చేయొద్దు. ఎవరైనా ఈ రోజున మీ ఉద్యోగ జీవితంలో సంస్థల్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఎవరైనా తగులాడుకుంటుంటే గనక ఖచ్చితంగా మీరు వాళ్ల మధ్యలోకి వెళ్లవద్దు. తలదూర్చే ప్రయత్నం చేయొద్దు. మీరు సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా అస్సలే చేయొద్దు. మిన్నకుండిపోండి. వీలైతే అక్కడి నుంచి దూరంగా జరిగిపోండి. ఈ రోజున పరిస్థితులు బాగోలేదు. మీరు మంచి కోసం వెళ్లినా కూడాను అవన్నీ మీ తలకే చుట్టుకుంటాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక కళారంగాల్లో ఉన్నా, సినీ రంగంలో ఉన్నా, లేకపోతే గనక చేనేత, వస్త్ర, వ్యాపార, వ్యవసాయ ఏ రంగంలో ఉన్నా కూడాను కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీకు ఇదే చెప్పడం జరుగుతుంది. మీరు ఈ రోజున మౌనంగా ఉండకుండా మీ చెయ్యి పై స్థాయికి ఉండాలి అనుకుంటూ, మీదే పై చెయ్యి అవ్వాలి అనుకుంటూ, ఎదుటివారు మీ మాట వినాలి అనే నైజం మీకు ఉంది గనక ఇలా జరగాలి అంటూ ఈ రోజున ఏమైనా ప్రయత్నాలు చేస్తే గనక అవి అన్ని కూడాను బెడిసి కొట్టే ప్రమాదం ఉన్నది. తత్ఫలితంగా ఎన్నో నిందలు మీపై ఈ రోజున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రువులకు మీ జుట్టు అస్సలు ఇవ్వద్దు. మీరు ఏ చిన్న తప్పిదాన్ని ఈ రోజున చేయవద్దు. తెలిసి ఏ చిన్న అపరాధం ఈ రోజున చేయవద్దు. మరి ముఖ్యంగా అన్నింటా మౌనంగా ఉండండి. ఈ రోజున మీకు కుటుంబ సమస్యల పరంగా కావచ్చు, లేకపోతే గనక వ్యాపారంలో లావాదేవీల టెన్షన్స్ కూడా కావచ్చును. మీరు ఏదైనా సరే ఎదుటి వారితో పరుషంగా మాట్లాడే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే ఎదుటి వారిని చులకన చేసే ప్రమాదాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క పరిస్థితుల నుంచి మీరు బయటపడాలి అంటే గనక మౌనంగా ఉండడమే మంచిది. 1కి 10 సార్లు చెప్తున్నామండి కుంభరాశి జాతకులకు, మీరు నిర్లక్ష్యం వహించవద్దు. ప్రతి పరిస్థితుల్లో కూడాను మీ యొక్క జాగ్రత్త మిమ్మల్ని ఈ రోజున కాపాడుతుంది. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక వీలు కుదిరినప్పుడల్లా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించండి. మీరు ఈ రోజున ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైతే దేవాలయానికి వెళ్ళండి. కాస్తంతసేపు అక్కడ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున మీరు దేవాలయంలో కానీ, లేకపోతే గనక పూజ గదిలో కానీ దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఒక 2 లవంగాలు చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవం లేదా కులదైవం లేదా మీరు ఏదైనా సరే భగవంతుని గుడికి వెళ్తే అక్కడ భగవంతుని దర్శించుకున్నాక మనసులో తలచుకుని ఈ విధంగా కష్టాలు తొలగిపోవాలి, అలాగే మాకున్న సమస్యలు తీరిపోవాలి, చెడు పరిస్థితుల నుంచి గట్టెక్కించు తండ్రి లేదా తల్లి అంటూ మీరు దైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ 2 లవంగాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒక చిన్న పేపర్లో పొట్లంలాగా కట్టేసుకుని ఈ రోజు అంతా కూడాను మీ యొక్క శరీరానికి తగిలే విధంగా, అంటే తాకే విధంగా పర్సులో కావచ్చు, ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో కావచ్చు, లేకపోతే గనక జోబులో కావచ్చు, ఇలా పెట్టుకోండి. ఈ రోజు అంతా కూడాను మీతోనే ఉండాలి. ఇలా చేస్తే మీ మీద ఉన్నటువంటి చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది. భగవంతుని ఆశీర్వాదంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం కూడా మీకు సిద్ధిస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, 2 లవంగాలు సంపూర్ణంగా ఉండాలి. ఎక్కడ డ్యామేజీ ఉండకూడదు. డ్యామేజీ ఉన్న లవంగాలతో మీరు ఇలా ఈ రోజున పరిహారం చేస్తే గనక మీకు దృష్టి ఇంకాస్త ఎక్కువైపోతుంది. దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మంచిగా సంపూర్ణంగా ఉన్న 2 లవంగాలతో ఈ రోజున ఈ చిన్న తేలికపాటి పరిహారం తప్పక గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.